కట్టెలు లేక గోస కాబట్టే నిన్న గుట్టకు కట్టెల కనువతే సుట్టాకులు తప్ప కట్టె పుల్ల కూడా కంట పడపాయే. తిరిగి తిరిగి కాళ్ళని నొయ్యబెట్టే. ఏం చెద్దిగా గీ మొట్టన్న కొడతా. గాసోని కన్నా ఫోన్ చేయమనాలి ఎవరినన్న ఫోన్ అని. అబ్బో ఎన్నడో ఎరుకత్తే ఇప్పుడు అక్కడికి రావట్టే మొత్త చల్లగుండా. ఎంతైనా మగ దిక్కులేని సంసారం పాసిపోయిన పప్పోసి వంటిది. ఎవడు మెచ్చడు గట్టుంది నా రాత పాడుగా. గొడ్డలు చల్లగుండా ఎన్నడో సాటయించుకొచ్చిన ఇది దిగుతుందో లేదు. అబ్బో దేవుడా. అబ్బని అబ్బా పౌతురు అవుతున్నట్టున్నది పలుగుతనే లేదు. ఈ గొడ్డలు చల్లగుండా ఈ మొండి గొడ్డలు పట్టి కొడితే చేతులు ఖరాబు కాబట్టి పాడైతాను. ఓ సప్న సుందరి ఎటు పోతాన్నవే? ఎట్లేదు పోషవ్వా ఈ దుకాణం దాకా పోయత్తా. ఎందుకు? ఆ దుకాణం ఎట్లా దెక్కపోతున్నది సప్న సుందరి. మా వధువు కాని రా గింతంత ఆసరవుదు. ఈ మొట్టు పాడుగాను చెడగట్టిగా ఉన్నది అసలుకేదే ఉతలేదు. ఇగో ఈ గొడ్డలు ఎన్నడో సాటించుకొచ్చినా ఇగో చూడు ఎక్కడ బొగ్గలు పడిచినట్టు పాడుగా. అబ్బో గది నాకేడ కొట్టత్తది పోషవ్వా. కట్టెలు కొట్టుడంటే కాళ్ళకు మెట్టెలు పెట్టినట్టు అనుకుంటున్నావా? నాతోని కాదుగా మొట్టు కొట్టుడు. కుడుము మంచిగానే ఉంటివి. నడుమస్తే ఏమైతుందా నీకు? గీ మొట్టును చూడంగానే కొట్టుక సావడితివి. నువ్వు గిట్టుంటే నీ ఇల్లు ఎట్లెళ్తుందా నీకు? సప్న సుందర అని పెట్టినారు ఇంకా నీకు. సప్న సుందర అని పెట్టినారు ఇంకా నీకు. అందంగల తడక మీదేసుకో కొడుక. నాకు మొగలు లేడా? నేను ఒక సైగ ఎత్తే ఆగ మేఘాల మీద పోయి రాగాలు తీసుకుంటా. మోపెడు కట్టెలు ఈపు గట్టుకతాడు. నాకేండోక. అయ్యో నీకు మొగడుండ పెట్టుకాన్ని తెచ్చి పెడతాడు. మరి నా సంగతి ఎట్టనే? ఆ ముండ కొడుకుంటే నాకు ఇంత గండం ఉండునా? సంపాదించుకత్తానని ఎన్నడో దేశం దెంకపాయే. ఇక అత్తలేడు అత్తలేడు. అరొకటన వరకు నాకు కురి పెట్టినట్టు కాబట్టే. నిజమే గాని పిల్లిని చూసి బల్లి మీసాలు పెట్టుకుంటే ఎట్లా? ఆ మోటు పని మొగోళ్ళకే వాక. ఎవరైనా పిలిపించి కొట్టిపిత్తేమో నన్ను కొట్టమంటానా? గా మొగ బాడుకోలేడత్తరే తాక్కుంటూ ఊటానికి మరిగిండ్రు అందరూ. ఈ నొల్లల్లో మన్ను నా సొంటి ఒంటరిగా ఆడదానికి ఇంత సాయం చేద్దామని ఆలోచన వస్తుంది వాళ్ళకు. సోకుల తిరుగుడు తిరుక్కుంటా ఆకులాట ఆడటానికి అయితే మంచిగా వస్తారు. నువ్వైతే అడిగి చూడరాదు పోషవా. నీ మనసులో నువ్వు పెట్టుకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మరి నీ మొగడు మంచిగానే కొడతాడేమో. నా మందవి నన్ను కొట్టుమని రాదే, లేకుంటే మొట్టునన్నది కొట్టువాను. ఆయనేడున్నాడే? ఇది సీజనే నాయే. ఆరం నుండి ఇరాం లేకుండా పోతాడు. ఇంకోళ్ళన్నా పిలిపించుకొని కొట్టించుకొని మొట్లు. అయ్యో మరి నా ముట్లు ఎవరి వాళ్ళకి కొట్టాలి? మరి నా ముట్లు ఎవరి వాళ్ళకి కొట్టాలి? గట్ల పోయి ఇంక వాళ్ళని అడిగి చూస్తా. ఈ మొట్లు చల్లాగుండా గాసు లేకపోతే గింత పాబులో. అబ్బా ఇంద్రల్లా ఒక్క పోరగండ్రు లేరు కదా. మరి సన్నిగా బాడుకోవాలి గొడ్లోళ్ళు ఉంటారు. ఇంటి ముంగట బండ్రు పెట్టుకొని పిలుస్తావు అన్నారు. ఉప్పురాయ అన్నారు. ఇన్నోళ్ళ మా అన్నవాడ ఏమిటికి అక్కడికి రాని మొన్న కొడుకులు ఎందుకు ఏం కథ? ఇప్పుడు ఎవడు దొరికి పాడు కావాలి నాకు? బోకూర వండుకుందామంటే ఒక్క పుల్ల లేకపాయే. ఇప్పుడు ఎట్లా ఏం కథ? కున్నెలు సన్నలాగుండా ఆ కున్నెలు కూడా చెదలు పట్టినా వంటుకుంటలేవు మన అంటుకుంటా. అగో మా లచ్చిరాజమ్మ కుర్చీ మీద కూర్చున్నాడు కదా. నేను ఆయనకు ఎన్నో పనులు అక్కరొడ్డెక్కిచ్చిన. నా మొట్లు కొట్టాడా పోయి అడిగే చూస్తా. వాళ్ళ లచ్చిరాజం బావా తిన్నావా? తిన్నా. ఏం కూర అండింది అక్క? అది మటను. నీకేంది బావా కమ్మగా తీయగా తింటున్నావు, కై నీడలుగా ఆగుతున్నావు. కానీ నీతోటి జర చిన్న పని పడ్డది బావా. ఏం పని? ఏం పని అంటే 2 చిన్నపాటి మొట్టున్నాయి. 4 చెక్కలు ఎత్తవేమని నచ్చిన పొయ్యి కింద పుల్లలేదు పెట్టుకుందామంటే. నాకెడ సాధన అయితే కట్టెలు కొట్ట. ఇక నీకేం సాధన అవుతుంది?
ఇటు ఓసుడు సాతన అవుతుందా? ఈడి మీద ఉన్నప్పుడైతేనేమో తెగిపోయిన గాలి పట్టం లెక్క ఎటు పడతట్టే ఉరికినావు. ఇక ఇప్పుడు లేవకుంటే అయినాయి మోకాళ్ళు ఒక కాడ కూర్చుంటున్నావు. ఇక మా భూదత్త దొరికింది, ఆ రాయొక్క దొరికింది, ముచ్చట పెట్టుకుంటూ ఉంటున్నావు. నీ ముచ్చట సల్లాగా ఉండ ఎవరు రాజా. ఎటు పోతున్నావు రాజా? ఏదో కొంచెం ఎమర్జెన్సీ పని ఉన్నది పోతుంది. ఇప్పుడేం ఎమర్జెన్సీ నీకు? ఏదో ఇంత పని ఉన్నది. అయితే మన కానీ అబ్బా జరేమనుకోకురా, మొత్తం అంత చేపట్టనే ఇంకా రెండు చిన్న నాకు బాగా పని ఉన్నది. ముచ్చటినవారా గాడిది? ముచ్చట అంటే నా పని నేను చూసుకోవాలి పోతున్నా. అయ్యో పెండానికి ఎగిరితం ఎక్కువనే, మొగానికి ఎగిరితం ఎక్కువనే. ఇక ఈ పోస్తోటి అక్కడే పడదారా మీకు? ఉన్నదా ఈ పెందం చీమకాని రాడు అది ఉంటే వెళ్ళని అడే కట్టెట వాయే ఈ కుక్కలు చల్లగుండా వాడంతా గోడ కట్టినట్టున్నాయి. ఉద్దర తింటానే ముద్దుగా పెరుగుతున్నాయి. ఏం ఏర్పడుతుంది వాటికి? ఏమన్నా పని ఉంటేనేమో మంచిగుండు. రమ్మంటే వాళ్ళు అత్తలేరుగా. ఒక్కొక్కడు మెండ్ర తింటారు కానీ నా సొంటి ఒంటరాడడానికి ఇంత సాయం చేద్దామన్న ఆలోచన ఉండదు. నేను ఎవ్వరికైనా కానీ వాళ్ళ ఇంటర్లకు ఏ పనైనా ఆసరైతే కానీ ఇక వట్టు మనకి పని చేసే పెట్టే బాడుకావులు లేరు. ఈ మంది సంస్థలో కూడా మందలిస్తే దానికేంది పైసలేదా, పైసలు ఇచ్చి చేయించుకుంటుంది అంటారు వీళ్ళు. ఆగో ఏమైనా రమేష్ ఎట్టో పోతున్నావు? నేనేటి పోతే నీకెందుకే పోసి? లచ్చ పనులు పెట్టుకొని రెచ్చిపోయి తిరుగుతా. నీకేంది అడ్డం వచ్చి ఎడ్డి మాటలు మాట్లాడుతున్నావు? నీకు పెయి పెరగలేదు కానీ బల్బు పెరిగిందిరా రమేష్ గా. ట్రాన్స్ఫారం వెళ్ళినట్టు వెళ్తాను అడిగే వరకే. పేలుడు కాదే, నీ అవ్వ ఊరినే తలగబెడతా. నాకు తిక్కేలేసినట్టే. ట్రాన్స్ఫారం కంటే ఎక్కువనే నేను ముట్టుకుంటే గూసుడే. సరే గాని ఏందో చెప్పు ముచ్చట. ఏమి లేదు రమేష్, ఇంట్లో కట్టెలేవు, బోకూర అండుకొని గోసైతుంది. అయితే అండుకోకు, నాకెందుకు చెప్పుడు. అరే నీ గర్రవై తొరల వాడ, గువ్వ తినే మాటలు మాట్లాడవేందుకురా నువ్వు? అన్ని గివే మాటలు మాట్లాడతావు. పురాంగా అధ్వానమైనవేంద్రా నువ్వు? ఇంటికాడగా మొట్టున్నది, నాకు తెగుతలేదు, కొడుదు రారా. ఏందే పోసి నేను కట్టెలు కొట్టానా? నీ ముసలి కళ్ళకు నా అసలు రూపం తెలుస్తలేదే. కత్తులు పట్టే చేతులేవి, కట్టెలు కొట్టే చేతులు కాదు. బక్కగున్నా గాని బొక్కలిరిసే బాపతిగానే నేను. కిటికీ మీద పడితే గుట్కిలు మింగుతావు. నువ్వేం చేస్తావురా? సొప్ప బెండ అంత ఉంది నీ చెయ్యి, దీన్ని చూసుకొని ముడుతున్నావా? నాకంటే అటేటే ఉన్నావు, నువ్వెందుకే గుర్తున్నావురా? ఏ పోసి, కాలు జారితే పరువు పోతుంది, నా దగ్గర మాటలు జారితే పానం పోతుంది. గుడ్డు పెడతది కోడి, నేను పెద్ద రౌడీ. నా జోలికి రాక మరి చెప్తానా? బొక్కలకు బట్టలేసినట్టున్నావు, నువ్వెవ రౌడీరా? ఏతుల మాటల ఈరన్నా ఎదురుంగత్తే జారన్నా అన్నట్టు నీ సంగతి నాకు తెలియదా గాని జర ఇంటికచ్చిగా కట్టెలు కొట్టురా, 10 పరకో ఇస్తా, నీకే పుణ్యం. ఏంది నాకే పైసలు ఇస్తావా? ఈ రమేష్ గాడు అడ్డం వస్తే కుమ్ముడే తప్ప అమ్ముడు పోయేటోడు కాదే. నాకు పైసలు ఇస్తా అంటావా? ఇవాళ నిన్ను ఎత్తనే, నిన్ను బతకనే పోసి ఇవాళ నిన్ను ఎత్తాయ్యా. ఏ ఊకోరా, నీతోటి ఏమైతుందిరా? ఏమో నా మీదకి చేయలేబెడతావు. ఐసాన్ని మీరు ఐసాన్ని అంటే పేరు చూసి మీరు పెద్దవాడు నీ అసంటోడు. ఏమో హెచ్చరికలు మాట్లాడుకుంటే నా మీదకి చేయలేబెడతావు. నిన్నేమన్నా మోటు మాట అన్నా అనరా? మోటు మాట కాదా గట్లా అంటే? నాకు పైసలు ఇచ్చేదాను అయినా అవే నువ్వు. ఈ రమేష్ గారిని లంచంతో కొనలేరే. ఉపాసం ఉండమన్నా ఉంటా గాని గసంటి పనులు చేయనే నేను. పులి బక్క పడితే పులి సారకలు బక్క పడితే ఆయే పోసి. అబ్బో పులి ఏ చెయ్యకపోరా, కట్టెలు కొట్టుమన్నందుకు ఏమేమో మాట్లాడుతాను ఏతులోడా. ఏతులోడా అనకు మరి ఏస్తా. ఏం ఆడుతున్నావురా సర్కాసోడు అన్నట్టు? కట్టెలు కొట్ట సాతగా నన్ను కొట్టేస్తాను, చేతులు పట్టుకుంటాను. నీ నోట్ల మన్నవాడా, ఎరక తిన్న వాడక ఎండిపోయినవాడా, ఎట్టుందిరా నీ మొక్కం? మేక మూతోడో గిట్ట. నీ నరాల నోట్ల మన్నవాడా, నరాల వాడుకోవు, నట్టల వాడుకోవు, ఎండిపోయిన వాడుకోవు. ఏతులేమో బాగా కత్తులు పట్టినా కోడండి పట్టినా అంటాను. మరి కట్టెలు కొడుదురా. ఈయనకాట నేనాట లంచం ఇస్తున్నానట. పుణ్యం వస్తుంది రాగా కట్టెలు కొట్టురా అన్న. నీ ఏరగవేద కూడా లేవది నీకు చూస్తే. నేనైపటికే గింత సేపు నీతోటి మాట్లాడిన ఎరికేనా? బాగా రూబాబు మాట్లాడుతున్నావేమరా? నీ రూబాబు రూపాయి చెప్పులు సేపు అన్నట్టు ఏమిటికి బతుకుతున్నావురా? గడ కినాల కాలు వస్తుంది పెద్దది, అల్ల పడి సావు. ఆకలి బాగా అవుతుందని పులి గడ్డి తింటే అదే పోసి. పో గట్టనే పోతావు పో.
ఒక నిలుగుతలేరు గుంజిగాళ్ళు ఇన్నోళ్ళ మన్నువాడ. ఇక మనిషికి అక్కడే ఉండదురా బాడుకావులాల మీ నోట్ల మన్ను. చీర పోయిన దానికి చీర ఎత్తనట, చింతకాయ ఎందుకు ఇంత అంకర ఉంది అన్నదట. నల్లి కుట్ర బాడుకావులు ఉన్నారు, ముంగటోటి మాట్లాడతారు ఇంకోటి మాట్లాడతారు. తినకుంటామనే కూడి చల్లగుండా అండుకొని తీ, రేపటి వరకు అన్న అండుకుంటా. ఏమైందే పోషవ్వా, ఎవరన్నా అత్త అన్నారా? ఏడనే పొల్లా అత్తే సత్తమన్నట్టు చెప్తాను ఒక్కొక్కరు. అడిగి నాకే మానం అనిపిస్తుంది. తినకుంటే వానెత్తి అని సప్పుడు గంట పోతాను ఇక తోవ పట్టుకుని. ఏం చేయాలి? కొందరు మంది మేలోరు ఉన్నోళ్ళు గట్లనే ఉంటారు పోషవ్వా, పనికి రాకున్నా అనికిస్తారు. మరి ఇన్ని పైసలు ఇస్తానకపోయినావు పోషవ్వా, అట్టిగానే అనుకొని ఎవరు అత్తలేరు కావచ్చు. అట్లా కూడా చెప్పింది రమేష్ గారికి పైసలు ఇస్తానని. నాకు పైసలు ఇస్తావా ఎగిరి నా గుంజిగాడు. ఇక తినకుంటే వానెత్తి గిన్ని మాటలు పడుకుంటే అవసరం అనిపించి ఇక నోరు మూసుకొని పోతాను. ఏం చేయాలి? కాకి పెత్తనం ఇత్తదే ఉంది చూడు శాస్త్రం. ఆడట కత్తులు పెట్టుకున్న చేతాట, ఆడు మిరపతొట్ల బొమ్మలు ఉంటాడు. కట్టెలు కొడుతూ రారా గాడిదన్న, నాకేమన్నా ఉత్తగా కొడతానవా? ఇక ఆడు కాదు సర్కసోడు ఆయనట్ట నా ఆటాగులో పో. నువ్వు గిట్లా మాట్లాడితే వాళ్ళు గట్లనే చేస్తారు పోషవ్వా, కుట్టే తిరుగుడితేనే బట్టలు అవుతాయి. ఇంకెట్లా మాట్లాడాన్నే? బతిలాడినా ఏ బాడకా వత్తలేడు, తిట్టినా ఏ బాడకా వత్తలేడు. ఆఖరికి పాపంగా లచ్చిన రాజు బావని కూడా అడిగిన, బావా 4 చెక్కలు ఎత్తురా అంటే నాకు సాతలు అయితే లేదో పిల్ల అన్నాడు. ఇక ఏం చేయాలి చెప్పు? ఒక్కొక్క బాడుకావులు ఎములాడ రాజన్న కోయిల్లాగా లెక్క వాడల పొన్న బండ్ర మీద బర్ర బుర్ర తిరుగుతాడు. కానీ 10 రూపాయలు ఇత్త పట్రా బాడుకావని పని చెప్తే కూడా ఇంటలేడు. పెరికేనా ఎవరితో రోడ్డు పైన కనబడుతుంది, దాన్ని చూసుకుంటావు, ఒకటి ఇట్ట చూసుకుంటాడు, ఒకటి ఇట్టేసుకుంటాడు ఎంటికలు. కానీ ఈ నొల్లెల మన్నువాడ గీ ముసలి పని చెప్తే గింత ముత్తం అంత ఆసరా బాడుకావే లేడు, మన ఊళ్ళో లేరు, మన ఆడ కట్టుకులేరు. అవునే స్వప్న సుందరి, నిన్ను అడుగుడు ఎందుకే? జర నీ మొగన్ని దోలరాదే, 10 ఇచ్చే కడ 5 అన్ని ఇత్త జర బాంచను. నా మొగునికి తీరదు గాని నేను చెప్పినట్టు ఎత్తే నీ పని అవుతుంది. ఇట్లా చెప్పుడు మా చెప్పినవు గాని నాతోటి అయితే అదే పని. ఎందుకు కాదు పోషవ్వా, నువ్వు చేయిపో, నేను చెప్పినట్టు అదే అవుతుంది. సరేనే, నువ్వు చెప్పినట్టు నీ మాట మీదకెళ్ళి మా ఇంట గాని ఇప్పటి మందం బువకూర కిందికి ఒక 4-5 కట్టెలన్నీ రాదే, ఒక్క కట్టె పుల్ల కూడా లేదు జరవా. సరేదా, ఉన్నాడా నీ మగడు? నీకెప్పుడు నా మొగుడు మీదే కన్నేమే? గ్రీకు ఇరుడా అని. పొయ్యిలకు కట్టలు లేకపోవడేమో కానీ కొద్ది గోసగా పెట్టనా. ఆగో బాలకాలి పిల్లగాడు ఇన్నే ఉన్నాడు కదా, మెల్లగా పోయి మాట్లాడుతా తీయగా. ఆగో ఏమైనా పిల్లగాంత మంచిదేనా? కంటికే కనబడతలేవు. అంత మంచిదమ్మా, నేనేంటి పోతా ఇంటికానే ఉన్నవాడిది. అయితేమైనా కానీ నువ్వు ఉడుతున్నావు, మీ అయ్యటి వేయండు. మా అయ్య పొలం కాడికి వేయండు. ఏంది మరి పురాంగ అధ్వానమైన బాగా బక్కబడ్డావు, మునుపటి లెక్క లేనే లేవు. ఏమైంది? ఎవరి మీద రంజి పెట్టుకున్నావా? నాకేమరందమ్మా, నేను మంచిగా ఉన్నా. ఎంతైనా నువ్వు మస్తు మంచోని పిల్లగా. ఈ ఆడకట్టుకు మన ఇండల్లా నీ అంత మంచోళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్క బాడుకావులు చెప్పు తినకుండా అవ్వయ్య మాటలు పట్టించుకోకుండా బండ్ల మీద బర్ర బుర్ర తిరుగుతారు. కానీ నువ్వు ఎంత పట్నాలు చదువుకున్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు మీ అవ్వయ్య మాట గిరి దాటావు. నువ్వు నాకు బాగా నచ్చుతావు పిల్లగా. నువ్వేమన్నా అనుకో, నీ దాంట్లో ఎవరైనా చీపురట్టు ఉడుతాండా? ఇక చేసుకోవాలి అమ్మ, చేసుకోకపోతే ఎట్లా? ఉత్త తిరిగితే ఏమవుతుంది? అబ్బా నా తండ్రి, నీ మాటలు కూడా ఎన్న కొద్దిన బుద్ధి అవుతుంది బిడ్డ. ఈ వాడకట్టుకు ఏ వాడకావు కూడా నీ కాలు గోటికి సరిపోడు. ఎరికేనా? నువ్వు పనులు ఉన్నావు, పాటలు ఉన్నావు, అందములు ఉన్నావు, మాట తీరు కూడా మంచిగా ఉంది బిడ్డ. నాకు బాగా నచ్చినావు నువ్వు. అందుకనే ఈ వాడకావులు ఏమైనా మొదలిస్తానా? నిన్న పెట్టుకునే ఏం చెప్తాను, పిల్లగా కనబడతలేవా నచ్చి. ఇక అది అంతే అమ్మా, చిన్నప్పటికెళ్ళి నేను అంతే. ఏమైనా కొత్తగా వచ్చిందా ఇది? ఎంతైనా నువ్వు మంచోని పిల్లగా. ఒక్కొక్క వాడకావులు గుట్కలు బుక్కుంటా, సిగరెట్లు తాక్కుంటా అట్టిగా తిరుగుతారు, రోడ్ల పైన చెడతారు. ఎంతైనా నీ అంత మంచోడే లేడు మన ఇందల్లా. అందుకేనే ఎవరికన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఇద్దామంటే మళ్ళీ రోజు అలవాటు అవుతారు ఇంటి. కానీ ఎవరికి ఇయ్యలే. నాకెందుకో నీకు వెళ్ళి చికెన్ కంబాతియా కడుపు నిండా పెట్టి దావతీయ బుద్ధి అవుతుంది. ఎందుకమ్మా, ఏం స్పెషల్ ఉన్నది ఇవాళ? శేషలో గీషలో నాది అలా పుట్టినరోజు. అవునా? హ్యాపీ బర్త్డే అమ్మా. సేమ్ టు యూ. ఎప్పటి నుంచో నువ్వు దావత్ అడుగుతున్నావు కాదు పిల్లగా.
నేను ఇద్దామంటే ఇక అందరు పాడుకోవాలి ముంగట నీకు ఇస్తే మళ్ళీ వాళ్ళకి లేదని గులుగుతారు వెళ్ళి పెడతారు మొన్న కొడుకులు మనసులో పెట్టుకొని ఇక నాకు సపరేట్గా పుట్టినరోజు కలిసి వచ్చింది కాబట్టి నీకు సపరేట్గా పిలిచి ఇంటికి దావత్ ఇద్దామనుకుంటాన్నా. ఇగో ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళకి ఎవరికి చెప్పకు, నీకే చికెన్ గోలిచ్చి గోడకు చంపినట్టు మంచిగా దగ్గరంతా సుక్కోలే అచ్చి తిందు, అందులోనే 2 కలుపుతాయి. అటు నా పుట్టినరోజు అవుతుంది, ఇటు నీకు దావత్ అవుతుంది. అవు ఇక గీ అమ్మది గీంత కూడా రుణంలో పడవా? నేను మంచిగా అంటుతా పిల్లగా చికెను. ఏ అత్తపో అమ్మా. ఏ గట్టుండదు, ఇగో మాట అంటే మాట నేను ఆడి తప్ప పలికి బొంక, నాకు అవన్నీ తెలియదు. నేను ఇలా చికెన్ అంటుతాను, నువ్వు తినాలి అంతే. సరే అమ్మా అత్తపో. రావాలి. ఇగో నువ్వు తిట్ట రాలేదనుకో చికెన్ తినా, ఈ బాడకాలు అందరినీ తిట్టినట్టు నిన్ను కూడా గట్టిన తిడతా. నేను ఖచ్చితంగా అత్తా అమ్మా. సరే పిల్లగా ఇగో అవు గాని నువ్వు కారం ఎక్కువ తింటావా మరి? ఏ తింటామ్మా. సరే నీకోసం అల్లం మసాలాలు వేసి మంచిగా అంటుతా సుక్కోలే, మర్చిపోయావురా. సరే మా అత్తపో. అరే రమేష్ మా ఉన్నవారా? ఉన్నవారు ఏమంటారు వస్తున్నారా? నేను ఏడుకోతా గాని ఏం సంగతిరా? ఏం లేదు గిరాగా దారా. ఎందుకురా? అరే ఇప్పటికి ఆలస్యమైంది, పోదాం దారా. నీ పనాట పెట్టు దా. ఏందిరా ఈ పోషింటికి తీసుకొస్తాను? మనం పోయి దీనిటికేరా. నేను దీని ఇంటికైతే రానే రాను, దానికి నాకు లొల్లైనప్పుడు బాగా. అరే గట్ల కాదురా, నేను చెప్పేది ఒకసారి. ఆ పోషవ్వ దావతిత్తా అన్నదిరా, అందుకే నిన్ను కూడా తోలుకొచ్చిన. అట్లనా? దావతిత్తా అన్నదా? అట్లయితే నువ్వు ఒక్కను పోయి తినిపోరా, నేనెందుకు తోక? అరే నేను చెప్పేది ఏంట్రా, ఆ పోషవ్వ ఇయ్యక దావతిత్తా అన్నది. మళ్ళా ఇయ్యాల బర్త్డే అట, 2 దావతులు ఒక్కటైతే ఈ దావతుకు రమ్మని చెప్పింది. నేను ఎటువైనా ఒక్కని పోతానరా, నిన్ను తోలుకొని పోతా కదా ఎప్పుడు, అందుకే నేను తోలుకొని వచ్చిన. దారా పోదాం. ఓరి బాలకాలి, దాంతో నాకు అప్పుడు పెద్ద లొల్లైందిరా. జర్ర అయితే ఆ ముసల్దాన్ని ఎయ్యనేత్తు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని రావాలరా? అరే ఏం కాదురా, నేను ఉన్నా కదరా, నేను చూసుకుంటా, నువ్వు రా. ఆగో వచ్చిన బాబాయ్ పిల్లగా, రమేష్ కూడా వచ్చిండు కదా. ఇక సోపతిగా అమ్మ, ఎటువైనా ఇద్దరం పోతాం, అందుకే తోలుకొచ్చిన. తీసుకొచ్చి మంచి పని చేసినావు గాని ఆయన పులి కదా పిల్లగా, పులితోటి జాగ్రత్తగా ఉండాలి. అయితే మన కానీ రాంటి తిందురు. ఏమైంది పిల్లగా నిలబడి చూస్తారు, రాని తిందురు. రమేష్ అప్పుడు అన్నయ్య మనసులో పెట్టుకున్నావా? ఇగో నీ కత్తులు పట్టిన చేతులతోటి కమ్మగా తిందుదా. A few minutes later. అమ్మ ఇయ్యక దావత్ ఇచ్చినావు, ఫుల్గా తిన్నాం కడుపు నిండా. కూర అయితే నెంబర్ ఎక్కున్నది. ఇంకేదమ్మా మరి పోయేద్దాం పారా. ఏడికి? ఇంకేడికి, మా ఇంటికి. మిమ్మల్ని పిలిచింది కమ్మగా తినిపోవటానికి కాదు, కట్టెలు కొట్టడానికి. కొట్టుకోండి. మేమెందుకు కొట్టాం? అప్పుడు రమ్మంటే రాలేదని గీక మొదలు పట్టావా? అరే పోదాం పారా. మీరు కట్టెలు కొట్టకుండా పోతే మీరు నా ఇంటికి వచ్చిన నాగం చేసిండ్రా అని పోలీస్ స్టేషన్ కు కేసు పెడతా. వినబడ్డదా? ఇలా నీ పుట్టినరోజు దావత్ ఇస్తాను రమ్మన్నావు కదా ఇంటికి. పుట్టినరోజు లేదు, పురుడు లేదు. మీరు మంచిగా వీళ్ళు తట్టలేరని దావతిత్తా అని పిలిచిన. సక్కా పోయి కట్టెలు కొడతారా? లేకపోతే నా ఇంట్లో దొంగతనం చేసిర్రు, నా చీర పట్టుకొని గుంజిందని పోలీస్ స్టేషన్ కి పెట్టన్నా. మర్యాద కొద్ది చెప్తాను, పోయి కట్టెలు కొట్టుండ్రి. ఏమైందా పులిరాజు? బోన్లో పోయి వంటవా లేకపోతే కట్టెలు కొడతావా? పో కొట్టుపోర్రి. ఏం చూస్తున్నావురా? పో, లేకపోతే ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకపోతే చూడు. అమ్మ ఇంకా నయమైంది, నా టేబుల్ మీద ఉంగరాలు కనబడుతూనే లేవు. అవి కూడా ఇల్లు అకౌంట్లోనే ఎత్తా. ఎవరెవరికి ఏమేమి గురి పెట్టుకున్నానో అవన్నీ ఇల్లు అకౌంట్లో ఎత్తా. కట్టెలు కొట్టకుండా కొట్టురా. ఏం చూస్తున్నావు? టీవీ చూసినట్టు.
అరే మంచిగా ఇంటికాడ పని చేసుకునేటోని తీసుకొచ్చి ఆగం చేసినావు కదా. అరే నాకేం వెరకరా అది గిట్ల ఎత్తుందని దావత్ ఇస్తా అంటే వచ్చిన. ఏమోరా నాయన, ఈ పోసి తిండి పెట్టింది తీట వాపింది. ఏమైంది అయినా ఆ కట్టెలు కొట్టుడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పన్న గంట ఉంటది, గట్టి కొట్టుండ్రి. ఇగో రమేష్, నువ్వు పులి కదా, నువ్వు చెప్పు బగ్గ మంది గంట కొడతారు. అందరు కొట్టుర్రి. ఏంటిది గంట గంటనా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.